చంద్రబాబు గారు 7,000కి ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల తర్వాత 6,000కి ఇచ్చారు. మరి ఏమనాలన్నా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు ఎప్పుడు కావాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఉద్యోగాలు కూడా లేవే ఈరోజు బిడ్డలకు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? 5 సంవత్సరాలు అయింది, బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు రాలేదన్నా ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడైనా కనిపించాడా? అసలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగుండే? ప్రజా దర్బార్ ఉండే రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ప్రజా దర్బార్ అంటే ఎవరైనా, ప్రజల్లో ఎవరైనా సరే రోజుకు 1000 మంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నేరుగా వెళ్ళేవారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసమైనా, ఆరోగ్యశ్రీ కోసమైనా, ఇల్లు లేదనో, లేకపోతే పెన్షన్ లేదనో, లేకపోతే ఏ సమస్య అయినా రాజశేఖర రెడ్డి గారు అక్కడికక్కడికే పరిష్కరించేసేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు లేదు కదా, ఆయన సొంత మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు. ఇక మీకు దిక్కేమిటి? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఆలోచన చేయండి. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, 5 సంవత్సరాలు ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజలను ఎన్నికల్లో ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధమన్నా? మళ్ళీ 8,000 కోట్ల అప్పులు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ప్రత్యేక హోదా, పోలవరము, రాజధాని బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా? 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా? అసలు రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేవాడా, మడమ తిప్పేవాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా అక్క? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? అయిందా? ఏం చెప్పాడు ఆ రోజు? నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగను మిమ్మల్ని అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నారు ఓట్ల కోసం? ఆ రోజు చెప్పిన మాట నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అని. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అయిందా పూర్తి మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. పక్కన 60 రూపాయలు ఉంది పక్క రాష్ట్రాలలో, ఇక్కడ 200, 250 ఉందమ్మా, అదే నాసిరకం మందు అని మొత్తుకుంటున్నారు, ఖర్చు ఎక్కువ అవుతుంది. పక్కనేమో ఎన్ని గొప్ప బ్రాండ్లు ఉన్నాయి తల్లి, ఇక్కడేమో నాసిరకం మందు బూమ్ బూమట. క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది. ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు, గుండె లివరు చెడిపోయి. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు హంతకులను కూడా ప్రోత్సహిస్తూ సొంత చిన్నాననే హత్య చేయించిన వాళ్ళను కాపాడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం కావాలి మనకు? హత్య రాజకీయాలు కావాలనా? ఈ గుండాలు, ఈ మాఫియాలు ఇదేనా కావాల్సింది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్లో పోసినట్టే. ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? వచ్చి రాజ్యాలు ఏలడానికి చేరలేదు. ఈరోజు కనీసము ఆంధ్ర రాష్ట్రంలో గొంతెత్తి ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది ప్రత్యేక హోదా కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు, ఇదే రాయలసీమ బిడ్డను నేను, నా పుట్టింటి ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి.
ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ ఇంటి వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం ఒక కొత్త మద్దతు ధర, ఎంతైతే రైతుకు పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో అయిన కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టమైందో అందరికీ తెలుసు. కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు 6-7 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి. ఈ రోజు కనీసం పేదవాళ్ళు తినే పరిస్థితి లేదు. అందుకే ప్రతి పేద ఇంటి ఖర్చు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలలో 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రతి పేద ఇంటికి కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాడో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మళ్ళీ పెన్షన్లు 4,000, 6,000 కావాలన్నా, ఇలా ఏ ఒక్క మేలు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అన్నా? రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారి గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదుసుమల్లి కిషోర్ గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి. మీ అన్నగా ఆశీర్వదించండి. మీ గొంతైతాడు, మీ బలమైతాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా జేడీసీలమన్న మీకు కొత్త కాదు, మీకోసం నిలబడ్డాడు, మీకోసం కష్టపడుతున్నాడు. ఒక్కసారి ఆశీర్వదించండి. మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు ముఖ్యం. హస్తం గుర్తు అన్నా, చెయ్యి గుర్తు, అభయ హస్తం. చెయ్యి లేకపోతే ఏమీ లేదు అన్నా. చెయ్యి గుర్తు ఆశీర్వదించండి. చెయ్యి గుర్తన్నా ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అన్నా ఉంటా, అన్నా ఉంటా, అమ్మా ఉంటా.